హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. సో ఇవాళ బిగ్ బాస్ రివ్యూ చూసుకుంటే సంజన చూస్తే ఎంతమందికి మంట పుట్టింది. మనకి తెలంగాణలో గల్లర గల్లర ఊరుతుంది అంటారు, చూసినారా? అట్లా ఉర్రింది నేను. సంజన గల్లర గల్లర అని అనొచ్చు. ఏమన్నా పని ఉన్నది ఉర్రడానికి, ఏమన్నా రీజన్ ఉన్నది ఉర్రడానికి? ఏం పని లేకుండా ఉర్రింది అనమాట. ఏమన్నా పని? బాత్రూంలో చిన్నగా పెట్టుకోవద్దన్నందుకు, లోపల పెట్టొద్దన్నందుకు క్లీన్ చేసే వాళ్ళకి చెప్తారు కదా, అది ముందుగానే అనుకున్నారు. అయినా కూడా ఉర్రింది. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక మన వీళ్ళు ఉన్నారు కదా, కామనర్స్ ఉన్నారు కదా, వీళ్ళ ముచ్చట చూస్తే ఇంకొక రకంగా ఉన్నది. వీళ్ళ విచిత్రమైన మెంటాలిటీలు, విచిత్రమైన కథలు. మన మాస్క్ మ్యాన్ కథ ఏందో అర్థం కాదు. ఆయన అపరిచితుడు, గంటకోతిరు 2 గంటలకోతిరు బిహేవ్ చేస్తాడు. ఒక్కో దాంట్లో అబ్బా ఈయనంత మంచోడు లేడా అనిపిస్తుంది. ఇంకో చోటుకి వచ్చేవరకు ఈయనకి ఏమీ అవసరమే అనిపిస్తుంది. మళ్ళా ఈయన చూస్తే ఎవరు, మర్యాద మనీష్. ఈయన మర్యాద అని చెప్పేసి అతి మర్యాద అని అనవసరమైన విషయాల్లో దూరుతున్నాడేమో అనిపిస్తున్నది మర్యాద మనిషి. ఏం పని నాకు? వాళ్ళేదో కొట్లాడుకుంటా అంటే పోవుడు. అండ్ ప్రియా, ఈ పిల్లకి ఎక్కువ రోజులు ఉన్నట్టు అనిపిస్తలేదు. ప్రియాకు ఎక్కువ రోజులు ఉండేటట్టు అనిపిస్తలేదు. ఇట్లనే చేస్తే ప్రతిదానికి నూరేసుకొని పడిపోతా అంటే కష్టం అవుతుంది బిగ్ బాస్ హౌస్లో. లాజిక్ ఉండి మాట్లాడితే ఓకే. అనవసరంగా పోయి రాము మీద పడే. ఏమన్నా పని? రాముది ఎంత పున, రామురాతుడు ఎంత పున, తనకి ఇచ్చిన పని మంచిగా చేసుకుంటాడు, అన్ని బరాబరి చేసుకుంటాడు. ఈ పిల్లకేం పని పొయ్యి మీద పడి తిండు? అక్కడ తింటా ఉంటే వద్దన్నాడు ఆయన. ఎందుకు వద్దన్నాడు పాపం? అసలే అమాయకత్వం. ఆ మీదేమైంది? మళ్ళీ మాకేమైనా ఇబ్బంది అవుతుందో మీరు తింటే అని చెప్పేసి అన్నాడు. వీళ్ళు ఏమనుకుంటారు, ఓనర్ టెనెంట్స్ అంటే ఫుడ్డు మీరు తినచ్చు అంటే ఎట్లా తినచ్చమ్మా? మొదటి రోజే మీకు టేబుల్ మీద పెట్టినప్పుడు బిగ్ బాస్ పిలిచి మరీ చెప్పిండు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరి ఫుడ్ వాళ్ళే తినాలా, వేరే ఫుడ్ తినద్దు అని చెప్పాడు. మీకు ఓనర్స్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ లేకుండా మీకు ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. వాళ్ళ దాంట్లో మీరు పోయి తినుడేందమ్మా? నాకు అర్థం కాదు. తిని మళ్ళీ బదనాం చేసేటందుకు, నోటికాడ బుక్క లాగిండని బదనాం చేసేటందుకు, ఆ పిల్లాడు బాధపడేందుకు. ఏం తప్పు చేసిండు రాము అక్కడ? ఇది మీరు తినకూడదు కదా అన్నాడు, అంతే. మీద పడిపోయిందే ఈ ఇద్దరు. తర్వాత మనీషు, మర్యాద మనీషు, వాళ్ళు ఏదో అనుకుంటా ఉంటే ఈయన వచ్చి మళ్ళీ మీద పడి చెప్పుడు, అట్లెందుకన్నావు ఇట్లెందుకన్నావు, మేము ఇస్తున్నాం కదా, మేము ఫ్రూట్స్ ఇస్తున్నాం కదా, ఎవడి మొన్న మిమ్మల్ని ఇయ్యకండి, మీరు ఇచ్చినందుకు వాళ్ళని ఆడేందుకు. మీరు తప్పాట ఆడి ఫ్రూట్స్ మీరు ఇచ్చుకుంటా వాళ్ళని ఇయ్యలేదంటే వాళ్ళు కరెక్టే ఉన్నారు కదా. ఫుడ్ ఇయ్యాను కూడా అనలే పాపం. మాకేమైనా ఇబ్బంది అవుతుందేమో అమాయకత్వంతో అన్నాడు రామరాథోడు. బట్టలు పిండుకుంటే ఈ బట్టలు పిండుతుంటే శ్రీజ పోయి ఓవరాక్షన్ చేస్తున్నది. పర్మనెంట్ సాకలోని చేసినట్టు చేస్తున్నది అక్కడ. సారీ, సాకలో అంటే మనోభావాలు అట్లని కాదు, అంటే అక్కడ ఒక సెటప్ పెట్టారు అనమాట. సెటప్ పెట్టి బట్టలు ఉతుకుంటే తీసుకొని బట్టలు ఉతకండి అనొచ్చు. బాగా ఉతకాలి, అది చేయాలి. ఎందుకంత ఓవరాక్షన్? మీరంతా భూమి నుంచి దిగొచ్చారు అనుకుంటారా? వాళ్ళే సెలబ్రిటీస్ కదా. సరే, హౌస్లోకి వచ్చినంత అంత ఒకటే కావచ్చు. అట్లని నువ్వు పిల్లాడు అమాయకుడు అని చెప్పేసి అనవసరంగా నువ్వు అని బండలేసి చేస్తా అంటే తప్పవుతుంది కదా. అట్లా చేయొద్దు. శ్రీజ కొంచెం అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్లు చేస్తూ ఉన్నారు. ఇవి ఓవరాల్గా జరిగిన ఇన్సిడెంట్స్. అండ్ మన నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. నామినేషన్లో సంజన కల్రాణిని చేసారు. గలగలరాణి అనొచ్చు, సంజన గలగలరాణి అనుకుందాం మనం ఇప్పటి నుంచి. ఓవర్ గల్లర మాట్లాడుతుంది కనుక. రైట్, ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నామినేషన్ ఓనర్స్కి ఫస్ట్ నామినేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్ ఓనర్స్కి ఇచ్చి ఏమన్నాడు, మీ అందరు కలిసి ఒక్కరిని టెనెంట్స్లోకి వెళ్ళి ఒక నామినేషన్ చేయండి, మీకు ఒక పవర్ ఇస్తున్నా అంటే వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని సంజనానే నామినేట్ చేసేది. ఎందుకంటే ప్రతి దాంట్లో దూతున్నది, ప్రతి దాంట్లో వేలు పెడుతున్నది, అనవసరంగా మాట్లాడుతున్నది అని చెప్పేసి ఆ పొగరు చూపిస్తున్నది. ఏం పొగరండి సంజనాకు? నాకు అర్థం కాదు. నువ్వు సెలబ్రిటీ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఆ సెలబ్రిటీ తను చూపించుకోవాలంటే బయట ఉండాలి. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నేను సెలబ్రిటీ తను చూపిస్తా, నేను ఎవరో తెలుసా, మా స్టేచర్ ఏందో తెలుసా, మా స్టేటస్ ఏందో తెలుసా అంటే ఎవడు రమ్మన్నాడు బిగ్ బాస్ హౌస్కి? బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత అందరూ ఒకటే కదా, అందరూ ఒకలానే చూస్తారు కదా. అదే జరుగుతున్నది. వాళ్ళేం ఊరికే రాలే, కామనర్స్ కూడా ఊరికేం రాలే. వాళ్ళు కూడా అగ్ని పరీక్ష షో అని చెప్పేసి షో ఎదుర్కొని మీకన్నా ఎక్కువ ముందు వాళ్ళ టెస్ట్లు పాస్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్ లక్షల మందిలో సెలెక్ట్ అయ్యి వచ్చారు. దే మేబీ కామనర్స్, బట్ ఇక్కడ వాళ్ళు సెలబ్రిటీ కన్నా వచ్చారు. మీకన్నా ఓటింగ్ పెట్టలేదు. ఓటు పెడితే మీకు ఓటు పడుతుండలేదో. ఎవరిని నిజంగా కనుక బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ వాళ్ళు సెలబ్రిటీస్లో ఎవరిని తీసుకోవాలని ఓట్లు పెడితే అసలు మీది కూడా ఎవరు రారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. సరే, తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు సెలబ్రిటీ హోదాలు వచ్చారు, వీళ్ళు కామనర్స్ హోదాలు వచ్చారు. కామనర్స్ అంటే కామనర్స్ రాలేదు కదా 15 రోజులు. వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొంతమంది అది ఉన్నారు, ఇది ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక అందరూ కామనే కదా.
ఏదైనా ఒక మాట అంటే బ్యాక్ బిచ్చింగ్ అనే పదము ఆమె బి అనే వర్డ్ తీసుకొని దాన్ని నువ్వు అట్లనకు అని చెప్పేసి అంతా రెచ్చిపోతే అసలు ఈమె పదమే అది వాడనట్టు కామన్ వాడతాడు. నాగార్జున సార్ కూడా వాడతాడు బ్యాక్ బిచ్చింగ్ చేసినా అని చెప్పేసి. వాళ్ళు ట్యాగులు ఇచ్చినప్పుడు కూడా బ్యాక్ బిచ్చింగ్ అనే ట్యాగులు ఇస్తారు. దాంట్లో తప్పేం లేదు. బ్యాక్ బిచ్చింగ్ అనే దాంట్లో తప్పేం లేదు. ఆ ఒక్క పదం అంటే ఏ పదం పట్టుకొని రచ్చ అయ్యాలి, ఏది పట్టుకొని చేస్తే జనాలకు పోతుంది, ఎట్లా బదనాం చేయాలా, ఇవన్నీ స్కెచ్లు ఉన్నాయన్నమాట. బయటకు వచ్చేసి ఏమంటది, ఆ పిల్ల సైకో, ఇది సైకో, అది సైకో. అసలు ఈ తెలుగు రానులను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టుడే బిగ్ బాస్ వాళ్ళు చేసే తప్పు. ఎంతమంది అండి ఉన్న 8 మంది 9 మంది సెలబ్రిటీస్లో 5 తెలుగు వాళ్ళు లేరు. నిన్న ఎవరో మేము కూడా పెట్టారు. 5 తెలుగు వాళ్ళు కాదు, బయట వాళ్ళే. సంజనా గల్లానికి తెలుగు రాదు సరిగ్గా, ఈమెకు తెలుగు రాదు. ఎవరు ఆశా సైనికి, ఫ్లోరా సైనికి తెలుగు రాదు. ఈమె తనుజ గౌడ తెలుగు అమ్మాయి కాదు. ఇంకా ఎవరు మన ఈ సృష్టి వర్మ కూడా అమ్మాయి, తెలుగు అమ్మాయి కాదు. సో ఇట్లా అందరినీ నాన్ తెలుగు వాళ్ళని తీసుకొచ్చి తెలుగు షోలో పెట్టినందుకు తెలుగు షోలల్లో, తెలుగు యాక్టర్స్లల్లో మీకు 9 మంది సెలబ్రిటీస్ దొరకలేదు ఆ తెలుగు వాళ్ళు. ఆల్రెడీ 6 వీళ్ళు వచ్చారు కదా, 9 మంది కదా సెలబ్రిటీస్ మీరు తీసుకొచ్చేస్తారు. తర్వాత ఇంకొక 5 తీసుకొచ్చారు కావచ్చు, మళ్ళీ అందులోకెళ్ళి కన్నడ తీస్తారు కావచ్చు. అంటే అని అంటారు కానీ కన్నడ వాళ్ళని వీళ్ళని అని చెప్పేసి. కన్నడ వాళ్ళకు కన్నడ బిగ్ బాస్ షో ఉన్నది, వేరే వాళ్ళకు వేరే బిగ్ బాస్ షో ఉన్నది, తెలుగు వాళ్ళకు తెలుగు బిగ్ బాస్ షో ఉన్నది. అటువంటిప్పుడు తెలుగు వాళ్ళు దొరుకుతలేరా మీకు అనేది నా సమస్య డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకు బిగ్ బాస్ చెప్పింది అర్థం కాదు, అర్ధగంట పడుతుంది, మళ్ళీ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరికన్నా ఈజీగా అర్థమైంది ఎవరికి, నిన్న మనం టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, నామినేషన్స్ ఎక్స్ప్లెయిన్ రాము రాథోడ్కి అర్థమైంది. రాము రాథోడ్ నమాయకుడు అని చెప్పేసి పక్కకు పెట్టేసి ఆయన ఆడుకుంటున్నారు. మీకు రానే రాదు తెలుగు, చెప్పినప్పుడు వినాలా, రైట్? సో ఈ తెలుగు వాళ్ళని పెట్టకపోవడం నాకైతే పూర్తి స్థాయిలో నచ్చలేదు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి. తెలుగు బిగ్ బాస్ షో అని పెట్టుకున్నప్పుడు తెలుగు వాళ్ళని పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా 2.0 వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళనన్నా తెలుగు వాళ్ళని పెట్టండి, దయచేసి తెలుగు వాళ్ళని పెట్టండి. అనవసరంగా వేరే భాషలను తీసుకొచ్చి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. వాళ్ళకి రావద్దా మీరు అడగచ్చు, వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. నీ షో చూసే ప్రేక్షకులు ఎవరండి? తెలుగు వాళ్ళే కదా. తెలుగు వాళ్ళు షో చూసినప్పుడు తెలుగు వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమవుతుందా? కాదు. ఇప్పుడు ఇంకా ఫైన్లు మొదలుపెట్టలే, ఇంకో వారం రోజులు అయితే తెలుగులో మాట్లాడాలో వీళ్ళు నేర్చుకుంటే వీళ్ళు తెలుగు భాష నేర్పించడానికి తీసుకొచ్చి వీళ్ళు తీస్తున్నారా? అది వేరే లేవా? బిగ్ బాస్ వదిలేనని నేర్పించాలా తెలుగు భాషను? అర్థం కాని మీరు చెప్పింది బిగ్ బాస్ గారు చెప్పిందే వీళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళే మాట్లాడతారు, తప్పుగానే ఆడతారు కదా ఆబ్వియస్లీ. సో అది నేను చెప్పేది. ఈ తెలుగు వాళ్ళని పెట్టలే, ఇక్కడ లొల్లి స్టార్ట్ అవుతుంది అనమాట. కొన్ని అర్థమవుతుంది వీళ్ళకి, అర్థం కాక కూడా లొల్లులు అవుతాయి ఆబ్వియస్లీ. అలాగే ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఇంగ్లీష్లో బ్యాక్ బిచ్చింగ్ అనగానే ఆ బీ పదాన్ని తీసుకొని ఇది తప్పు పదము, నన్ను అట్లా అంటావా, అట్లా అలా బ్యాక్ బిచ్చింగ్ అని కామన్గా వాడింది ప్రియా. ఈమెంతా రెచ్చిపోయింది అనమాట. వీళ్ళ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ నామినేషన్ చేయడానికి నాకు తెలుగు రాదు, వంట రాదు అని చెప్పింది. కామెడీ చేసింది, కామెడీ సెన్స్ చేసింది, దాంట్లో తప్పు కొట్టడానికి వెళ్ళి తర్వాత వంట చేసింది, నాకు వెన్నీళ్ళు పెట్టొచ్చు అన్నది అన్నది వీళ్ళందరికీ ట్రిగ్గర్ అయిందనమాట. కాసేపు సతాయించింది. తర్వాత చెప్పింది, దాన్ని ఒక పాయింట్ తీసుకొని చేసారనమాట. వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మధ్యలో లైవ్ డిస్కషన్లో భరణి గారి పేరు కూడా తీసుకున్నారు. భరణి గారు శ్రీజ అమ్మాయి డబ్బా పట్టుకొచ్చిండు, ఆ డబ్బు ఏంటంటే అది ఏదో డ్రామా క్రియేట్ చేయడానికో దేనికో ఆయనకు సెంటిమెంట్ కావచ్చు, మనకు తెలియదు. బట్ ఫిర్బీ బిగ్ బాస్ టీమ్ టీఆర్పీల కోసం, అన్నిటి కోసం, ప్రమో షాట్ల కోసం కొన్ని చేస్తారు. దాన్ని పట్టుకొని నామినేషన్ చేద్దాం అని కూడా శ్రీజ అన్నది ఇక్కడ, రైట్? బాగానే ఆడతలేరని కాదు కానీ బాగానే ఆడుతున్నారు. కానీ కొన్ని అంటే వీళ్ళు కొంచెం ఇంకా మెచ్యూరిటీ రావాలేమో అనిపించింది. శ్రీజని చూస్తే నాకు అరవడం ముఖ్యం కాదు, ప్రతి దాంట్లో పిచ్చినవి ముఖ్యం కాదు, లాజికల్గా మాట్లాడాలి అనిపించింది నాకైతే. ఆ లాజిక్ లేకుండా కొన్ని చోట్ల మాట్లాడితే దెబ్బతింటాం, రైట్? తర్వాత ఈ బ్యాక్ బిచ్చింగ్ అనే పదం తర్వాత బయటకు వచ్చినాక ఫ్లారా అండ్ ఈమెకు సంజనాకు డిస్కషన్. ఈమె రిలేషన్ స్టేటస్ గురించి మాట్లాడిందంట. ఎవరు? సంజన. ఏమని, నువ్వు సింగిల్, నువ్వు ఫ్రీ బర్డ్, నువ్వు ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చినా అడిగేటోడు లేడు అంటే దాని అర్థమైంది నిన్నెవడు పట్టించుకునేటోడు లేడనా? తప్పు కదా. నిన్ను బ్యాక్ బిచ్చింగ్ అని ఒక పదం అంటే కోపం వచ్చినప్పుడు ఆమెను నువ్వు ఫ్రీ బర్డ్, నిన్నెవడు పట్టించుకునేటోడు లేదు, నువ్వు ఎప్పుడు షూటింగ్కి వచ్చినా, ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను అట్నాను లేదు, జస్ట్ షూటింగ్ వచ్చినా ఎటు పోయినా కూడా మళ్ళీ ఇంటికి పోతే అడగడానికి ఎవడు లేడు. దాని అర్థం ఏంది? దాన్ని పాలిష్డ్గా చెప్పినంత మాత్రాన అది కాదు. నిన్ను ఎవడు పడుతుంది, నువ్వు సింగిల్ ఫ్రీ బర్డ్ అంటే ఆమె కండిషన్స్ ఆమెకున్నాయి, ఆమె బ్యాక్ హిస్టరీ ఆమెకున్నది, ఆమెకు ఎన్నో ఇష్యూస్ అయినాయి, ఎదుర్కొన్నది కొన్ని. ఇవన్నీ మన ఏమంటారు, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ ఎదుర్కొన్నది. ఆమె చాలా ఇబ్బందులు పడ్డది. కాబట్టి ఆమెను అంటే ఆమె ట్రిగ్గర్ అవుతుంది. ఆమె అందుకే నువ్వు బ్యాక్ బిచ్చింగ్ అన్నప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు నా పర్సనల్ లైఫ్ ఎట్లా తీస్తావు, నేను ఫ్రీ బర్డ్ అని ఎట్లా అంటావు అని చెప్పేసి ఆమె డిస్కస్ చేసింది. తప్పేం లేదు కదా. ఇక్కడ ఆమెకు ముసలం మొదలైంది. మాకు దీని పర్యవసానాలు గట్టిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమన్నా పడకుండా అయిందన్నమాట ఇద్దరికి.
ఫ్లోరా సైని ఆ మాట అన్నది. అన్న తర్వాత సరే ఆ డిస్కషన్ అయిపోయింది. నేను అట్లా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసింది, అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూర్చొని రీతు చౌదరి నాకు కాఫీ కావాలి. నాకు ఎందుకో రీతు చౌదరి మంచిగా అనిపిస్తుంది అబ్బా, చాలా బాగా ఆడుతుంది. అంటే రీతు చౌదరి ఎక్స్పెక్టేషన్ లేదు నాకు, ఫుల్ కాంట్రవర్సీ చేస్తుందేమో, అది చేస్తామో ఇది చేస్తామో అనుకున్నాక చాలా జాగ్రత్తగా చాలా మంచిగా ఎంటర్టైనింగ్ వేలో ఆడుతున్నది రీతు చౌదరి. మన ఫన్ జనరేట్ చేసిన విషయం కానీ, అంటే బాసం తమ్ముడు డ్యూటీ ఇచ్చారు కదా ఆ విషయం కానీ, ఇవన్నీ కూడా మంచిగా ఆడుతున్నది రీతు చౌదరి. అంటే ఎక్స్పెక్టేషన్కు భిన్నంగా ఆడుతున్నాయి. నేను ఎక్స్పెక్టేషన్ రీతు చౌదరి వచ్చిందంటే ఫుల్ కాంట్రవర్సీలు ఉంటాయి, మొత్తం రచ్చాడిస్తుంది రఫ్ ఆడిస్తుంది అనుకున్నాను. అట్లా కాదు, బాగా ఆడుతుంది. అంటే ఎవరికి ఒక అభిప్రాయం లేకుండా ఒక మంచిగా నీట్గా ఒక మంచి ప్లేయర్ ఉన్నది అన్నట్టుగా ఆడుతున్నది. నాకు విచిత్రం అనిపిస్తుంది. కాఫీ కావాలి అంటే బబ్లీగా కొన్ని చేయడం, కొన్ని ఆ చూపులు, మన పవన్ కళ్యాణ్ తోటి ఫేస్ టు ఫేస్ అటువంటివన్నీ కూడా కలిసిపోయింది. వీళ్ళతో కూడా మంచిగా కలిసిపోయింది, అందరితో కలిసిపోయింది రీతు చౌదరి. అక్కడ నాకు రీతు చౌదరి బాగా నచ్చేసింది అనమాట. ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నో రీతు చౌదరి ఈజ్ ప్లేయింగ్ వెల్. తర్వాత వీళ్ళకి లోపల రానియొద్దు అంటే అరటి పండు కోసం సంజన డ్యాన్స్ చేసింది. అంటే ముందు రోజు అన్నారు కదా వీళ్ళు అందరూ, అంటే నువ్వు అడగకుండా లోపలికి వచ్చినావు, నామినేషన్ చేసినప్పుడు ఇది ఒక రీజన్ ఇచ్చింది. అడగకుండా చాలాసార్లు అడగకుండా లోపలికి వచ్చేసింది. ఏదో లోపలికి వచ్చేసి ఏదో విన్నట్టు చేసి నేను వాటర్ కోసం వచ్చినా దానికోసం వచ్చినా అని చెప్పేసి చెప్పింది. క్లియర్గా చెప్పారు కదా, పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దు. ఈమెమంటది నాకు మీరు ఎవరైనా చెప్పిరా, మీరు ఎవరైనా నాకు చెప్పినా అంటది. ఎవరు చెప్తారు? బిగ్ బాస్ హౌసే కదా, బిగ్ బాసే కదా చెప్పింది లోపల రావద్దని బిగ్ బాస్ చెప్పిండు. సో బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆయన మాట పాటించాలి కానీ ఎవరన్నా చెప్పిర్రా అంటే మీరు లైవ్లో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇక లైవ్లో ఈ డిస్కషన్ చాలాసేపు నడిచినప్పుడు మాస్క్ మ్యాన్ ఒక మాట అన్నాడు. హరీష్ ఏమన్నాడంటే మీరు ఇందాకనే మీరు ఎవరన్నా చెప్పినా అంటున్నారు, బిగ్ బాస్ చెప్తేనే నేను వింటా అంటున్నారు. మేమేం చెప్పుడు ఎందుకు, నువ్వు బిగ్ బాస్ హౌస్ చెప్పిండు కదా, చెప్పినప్పుడు నువ్వు వినాలి, మళ్ళీ మేము చెప్పుడు ఎందుకు నీకు, మేము చెప్తే వినం కదా అంటున్నావు కదా, నువ్వు ప్రతిదానికి మీరు చెప్తే కాదు బిగ్ బాస్ చెప్తే వింటా అంటున్నావు కదా అని ఒక మంచి లాజిక్ అయితే అక్కడ తీసిండు. అక్కడ నచ్చిండు హరీష్ నాకు. అంటే కొన్ని చోట్ల హరీష్ సూపర్గా మాట్లాడుతున్నాడు. ఈ మన తనుజ దగ్గర వంట విషయంలో కానీ అక్కడ హరీష్ తప్పేం అనిపించలేదు నాకు. తనుజ ఏడ్చింది, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ లాంగ్వేజ్ గ్యాప్ వచ్చి అక్కడ ఏడ్చింది, కానీ హరీష్ తప్పేం అనిపించలేదు. అని చెప్పిండు, కొలిచి పెడుతున్నావా ఎట్లా పెడుతున్నావు, ఫుడ్ దగ్గర డిస్కషన్ అయింది వీళ్ళకు, ఇది కిచెన్లో ఫుడ్ దగ్గర డిస్కషన్ అయితే ఎన్ని పెడుతున్నావు అంటే నేను అందాదాగా పెడుతున్నా అంటే అందాదాగా కాదు కొలిచి పెట్టు అని చెప్పేసి అన్నాడు. తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతుందేమో, ఫుడ్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి తర్వాత కాంప్రమైజ్ అయిపోయాడు. తనుజాకు అర్థం కాలేదు. అంటే ఆమెకు అక్కడ ట్రిగ్గర్ అయింది ఏంటంటే మనిషి ఒకలాగా వస్తారు చెప్తారు. ఇప్పుడు వంట చేసే వాళ్ళకు నేను కూడా వంట మంచిగా చేస్తా, వంట చేసినప్పుడు ఎవడన్నా వచ్చి చెప్తే మహా చిరాకులు వేస్తుంది, నువ్వు ఇట్లా అట్లా అంటే ఎవరి వంట స్టైల్ వాళ్ళకు ఉంటుంది, చేయమన్నప్పుడు వదిలిపెట్టాలి. ఆమెకు అందరు వచ్చి చెప్పడం, నేను బయటకు పోగానే వేరే వాళ్ళు చెప్పి ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నది కనుక ఆమె అది లేదు. అండ్ తనుజ గురించి కూడా మాట్లాడుకోమనకు వీడు అనేది ఎపిసోడ్ రివ్యూ అని చెప్పేసి జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఎందుకు, అందులో ఉన్న ముఖ్య విషయాలు మాట్లాడుకుందాం మనం. రన్నింగ్ కామెంటరీ అవసరం లేదు, అవన్నీ రన్నింగ్ కామెంటరీ చూసే ఉంటారు షోలు, కాబట్టి రన్నింగ్ కామెంటరీ కాకుండా మనం జనరలైజ్ చేసే మాట్లాడుకుందాం. ఇవాళ నుంచి ఈ స్టైల్ మారుదాం అనుకుంటాను. ఇట్లా నడువారు తుమ్మిండు తగ్గిండి అని చెప్పాల్సిన పని లేదు అనిపించింది నాకు. అంటే చెప్పే రివ్యూస్ చెప్తారు, ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు చెప్తారు కావచ్చు, బట్ నా స్టైల్ నేను అది కాదు. కామన్ ముచ్చట్లు ఏదైతే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో వాటి మీద డిస్కషన్ ఎక్కువ చేస్తే మనకు షో మంచిగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇట్లా చెప్తున్నాం, రైట్. సో ఇక్కడ ఏం జరిగింది, మన తనుజ వీళ్ళందరూ ఇట్లా చెప్తున్నారు, ఫ్రస్ట్రేట్ అయింది, కొంచెం ఏడ్చింది. తనుజ విషయానికి వస్తే తనుజ ఈజ్ ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ గేమ్. అంటే పర్ఫెక్ట్గా ఆడుతున్నది, ఎక్కడ కూడా తొణుకుతలేదు బెనుకుతలేదు. నాకు తెలిసి టాప్ 5లో ఈ అమ్మాయి వస్తుంది, తనుజ ఖచ్చితంగా వస్తుంది. తెలుగు రాకుండా తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నది, ఇంగ్లీష్ మాట్లాడతలేదు, రూల్స్ అన్ని ఒబే చేస్తున్నది. వాళ్ళకి ఫుడ్ వండి పెట్టాలంటే ఆన్ టైం వస్తున్నది, పెడుతున్నది, భరణి గారు హెల్ప్ తీసుకుంటున్నది, పెడుతున్నది, అండ్ ఏమేం కావాలని చెప్పేసి క్లియర్గా అడుగుతున్నది, క్లియర్గా చెప్తున్నది. మాట్లాడేటప్పుడు తన వాదన వినిపించేటప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నది. నామినేట్ చేసేటప్పుడు కానీ వేరే దానికి కానీ నామినేట్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా మాట్లాడింది తనుజ. సో తనుజ టఫెస్ట్ క్యాండిడేట్ అనిపిస్తుంది నాకు. ఇందులో నాకు తెలిసిన టఫెస్ట్ క్యాండిడేట్స్ అంటే తనుజ ఒకరు, ఈయన కూడా బాగా ఆడుతున్నారు, భరణి గారు మంచి బ్యాలెన్స్డ్గా ఆడుతున్నారు, అర్థం చేసుకుంటాడు, గేమ్ను అర్థం చేసుకొని ఆడుతున్నాడు. సో ఈ విధంగా మంచిగా ఆడుతున్నాడు అనిపించింది నాకు భరణి గారు కూడా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇమాన్యుల్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అంటే ఏది గుర్తొస్తా చెప్పేస్తున్నా, సీక్వెన్స్లో కాకుండా ఏది గుర్తొస్తా చెప్పేస్తున్నా. ఇమాన్యుల్ మాస్క్ మ్యాన్ను డీకోడ్ చేసిండండి. మాస్క్ మ్యాన్ గేమ్ను ఇమాన్యుల్ డీకోడ్ చేసిండు. ఏమన్నాడంటే లైవ్లో చూస్తే మీకు అందరితో మంచిగా ఉంటాడు, మళ్ళీ సున్నం పెట్టుకుంటున్నాడు. అంటే బిగ్ బాస్ ఆడడానికి ఏమేం కావాలా, ఎక్కడ మంచిగా మాట్లాడాలా, ఎక్కడ ఫైర్ కావాలా, ఎక్కడ ఏం చేయాలా, ఇవన్నీ మాస్క్ మ్యాన్ బాగా నేర్చుకొని వచ్చిండు అని చెప్పేసి డీకోడ్ చేసిండు మన ఇమాన్యుల్ బుర్ర గట్టిది వాస్తవంగా చెప్పాలంటే. నిన్న అంటే ఆ నామినేషన్స్ తర్వాత కూడా ఆ బుర్ర బయటపడ్డది.
మంచి బుర్ర ఇమాన్యుల్ది, కనుక డీకోడ్ చేసి ఎవరితో చెప్పిండు పనినా మస్తు సూపర్గా ఆడుతాడంటే సూపర్ కాదు, పర్ఫెక్ట్ బిగ్ బాస్ మనిషి హరీష్ అనేటోడు. ఎందుకంటే ఎక్కడ లొల్లి పెట్టాలా, ఎక్కడ ట్రిగ్గర్ చేయాలా, ఎక్కడ పుల్లేసి మంటేసి లేపాలా, ఇవన్నీ ఒక స్క్రిప్ట్ ప్రకారం వచ్చిండు. ప్రతి సిచ్యువేషన్ను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి, కెమెరా ఫుటేజ్ ఇవ్వడానికి ఇవన్నిటి కూడా పర్ఫెక్ట్ చేస్తుండే. ఎప్పుడు చూసినా కెమెరాలో ఉండేలాగా, సింహభాగం తనకు వచ్చేలాగా సీరియస్ మెయింటైన్ చేయాలా, ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని దిక్కోన్ లాజిక్ల గురించి మన టీం వాళ్ళు చెప్పారు. కొన్ని దిక్కోన్ లాజిక్ ఏదో దేవుళ్ళ గురించి లాజిక్ ఇచ్చిండంట, ఇండియాలో దేవుళ్ళకి ఇవన్నీ ఏదో ఇచ్చిండంట హరీష్. సో అదొకటి నడుస్తుంది. డీకోడ్ మాత్రం ఇమాన్యుల్ పర్ఫెక్ట్గా చేసిండు. నిన్నటి గేమ్ కూడా లాస్ట్ డీకోడ్ చేసాం, మన నామినేషన్ల తర్వాత డీకోడ్ చేసిన, అది కొంచెం ముందు చేస్తే బాగుంటుండే. అది కూడా మనం మాట్లాడుకుందాం, లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకోటి ఏముందంటే ఎవరేమనుకుంటారో కొంతమందికి ఉంది, అంటే చూసి చేయాలి మనం, ఎవరేమనుకుంటారని ఇక్కడ మనం అంటలేము. అంటే యాజ్ ఎ సెలబ్రిటీగా మనం ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నాం. రీతుతో డిస్కస్ చేస్తున్నాం అనమాట. మనం ఫిల్టర్లు లేకుండా మాట్లాడుతున్నాం, మనం ఏదంటే మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ కొంతమందికి ఎవరేమనుకుంటారో ఎవరిని నొప్పించకుండా మెప్పించుకొని ముందుకు వెళ్ళాలని చాలా యాక్టివ్గా ఆడుతున్నారు. దానిలో మాస్క్ మ్యాన్ ఒకరు అన్నట్టుగా ఇమాన్యుల్ బాగా డీకోడ్ చేశాడు అనిపించింది నాకు. దాని తర్వాత వచ్చేసి ఇది రాము అండ్ వీళ్ళ ఇష్యూ. రాము దగ్గర వీళ్ళు వచ్చి ఫుడ్ తినడానికి ప్రయత్నం చేశారు, అంటే వీళ్ళకి ఫుడ్ వస్తుందని. అంటే వీళ్ళు ఏదో దాసనారాయణ పాట గుర్తొచ్చింది నాకు, పాయసాన జీడిపప్పు తినే వాళ్ళకు గంజిలోని ఉప్పు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళు రోజు ఆలుగడ్డ కూర, సాంబారు, పప్పు కామన్ ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళకంతా లగ్జరీ ఫుడ్ మంచి ట్రే అన్ని ఇచ్చేసి మనుషుల్ని ఇచ్చి మీ ఇష్టం వచ్చి చేయించుకొని చెప్పి చేయిస్తున్నారు. వీళ్ళకి లగ్జరీ ఫస్ట్ డే కూడా 5 స్టార్ ఫుడ్ వీళ్ళకి ఇచ్చారు కదా, వీళ్ళు పోయి వాళ్ళ దాంట్లో ఫుడ్లో ఏలు పెట్టడం, ఆలుగడ్డ కూర మంచిగా ఉన్నది, ఇది మంచిగా ఉన్నది, అది మంచిగా ఉన్నది అంటే వీళ్ళు అనుకుంటారు పర్మనెంట్ ఇదే అనుకుంటారు కావచ్చు. వీళ్ళని అటు దొబ్బుతారు, వాళ్ళకి ఇటు దొబ్బుతారు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగవచ్చు. వీళ్ళు పర్మనెంట్గా మేము లగ్జరీ, మేము ఇట్లా ఆర్డర్లు వేసుకుంటూ ఉంటామని వీళ్ళు వీగుతున్నారేమో, ఎవరు మన కామనర్స్ అట్లా వీగితే బిగ్ బాస్ నడ్డి ఇరుస్తాడు. తర్వాత ఇటు దాటి షిఫ్ట్ చేసుట్లా ఎవరు వీగుతారు ఇవన్నీ చూసుట్లా వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు. వీళ్ళందరూ దూల తీరుస్తారు. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పోయి అక్కడ ఫుడ్ దగ్గర పోయి రాము దగ్గరికి పోయి గెలికిరి తినడానికి ట్రై చేస్తున్నా, పెట్టడానికి ట్రై చేస్తుంటే ఇది మీరు తినొద్దు కదమ్మా, తింటే మాకేమన్నా ఇబ్బంది అవుతుందో, మీకైనా మాకైనా మా ఫుడ్ మీరు తినొద్దు కదా అన్నాడు. అనగానే ప్రియా ఎందుకు ఫైర్ అయిందో అర్థం కాలే, ఫుల్ ఫైర్ అయిపోయింది. ఇట్లా అంటావా నువ్వు, ఫుడ్ విషయాలు ఇట్లా అంటావా, మేము మీకు ఇస్తలేమా, అరటిపళ్ళు కూడా కామన్ ఫుడ్ కాదు కదా, అవి ఇస్తలేమా, మీకు ఇది చేస్తలేమా అంటే వాళ్ళు వద్దు ముర్రు అంటే మీరు ఇచ్చిర్రు. ఆ రోజు అరటిపళ్ళు మాకు వద్దయ్యా, మాకు ఇవేం వద్దు, ఆకలేస్తుందని బిగ్ బాస్ చెప్పంగా కూడా మీరు తీసుకుపోయి ఇచ్చారు. ఏది మీరు సింపతి క్రియేట్ చేసుకోవాలని, సానుభూతి క్రియేట్ చేసుకోవాలని మీరు తీసుకుపోయి ఇచ్చారు. వాళ్ళేమి ఇయ్యలేదు, వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు అడగను కూడా లేదు. మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళతో ఇంప్రెస్ చేయించుకొని మీరు ఇస్తున్నారు. ఏదైనా ఇప్పుడు సంజయ్ నాగతో డ్యాన్స్ చేయించుకొని ఇచ్చారు, ఇంకేదైనా డ్యాన్స్ చేయించుకొని ఇచ్చారు, ఇంకేదైనా ఇంప్రెస్ చేయమని వాళ్ళని ఆట ఆడిస్తున్నారు. మీరు పేరెంట్స్తోని ఆటలు ఆడించుకొని మీరు ఇస్తున్నారు. అటువంటిప్పుడు మీరు పోయి డైరెక్ట్ అడిగితే ఎట్లా? ఇప్పుడు ఆమె తడపటాయించిన తనుజ కాఫీ కోసం 2 రోజులు అంతా తడపటాయిస్తే డెస్పరేట్గా పాపం కాఫీ అని ఏడ్చేసింది కాఫీ కోసం. నిన్న వంట చేయించిన తర్వాత బాగా చేయిన తర్వాత మీరంతా ఇంప్రెస్ అయిన తర్వాత 1 కప్ కాఫీ 1 స్పూన్ వేసి మీ మర్యాద మనిషి 1 స్పూన్ వేసి ఇచ్చాడు. రైట్? ఊరికే ఫ్రీ ఏమి ఇవ్వలేదు కదా. మీరు వాళ్ళకి ఏం చేసారు? వాళ్ళ దగ్గర పోయి ఫుడ్ తీసుకోవడానికి తీసుకుంటే ఆయన అన్నాడు తప్పేమున్నదల్లా. పాపం ఏడిపించినంత పని చేసారు. పాపం తర్వాత బాధపడ్డాడు, నోటి కడ బుక్కలు ఆగిన కదా లోపల చెప్పుకొని బాధపడ్డాడు. మళ్ళీ పోయి సారీ చెప్పిండు, మళ్ళీ తీసుకుపోయి తిను అన్నాడు. వీళ్ళందరూ వచ్చి బతిలాడారు, భరణి వచ్చి బతిలాడి, వీళ్ళందరూ వచ్చి బతిలాడిన. కానీ ప్రియా ఓవర్ యాక్షన్ చేసింది అనిపించింది నాకు. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? వీళ్ళు చేస్తున్నారు సరే, మర్యాద మనిషికి ఏం పని? వీళ్ళు వచ్చి పుల్లేసి అట్లా అంటావు ఇట్లా అంటే నీకేం పని? వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అవసరం లేదు కదా. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఇష్యూ సాల్వ్ చేసుకోరు. ప్రతిదానికి ఈయన వచ్చేసి నేను పెద్దరాయుడులాగా వచ్చి చెప్తున్నాడని. తర్వాత సంజయరామ్ ఫ్లోరా మధ్య డిస్కషన్ జరిగింది. సంజయరామ్ వచ్చేసి ఫ్లోరా సైని వచ్చేసి బాత్రూమ్ డబ్బాలు మీరు పెడుతున్నారా, ఎవరు పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు అని అడిగితే నేనే పెట్టినా అంటే అట్లా పెట్టొద్దు. ఎందుకు అంటే ఇక్కడ ఫ్లోరా తప్పెందుకు లేదు అంటే వీళ్ళు ఆల్రెడీ అందరు డిస్కస్ చేసుకొని అనుకున్నారు. వాటర్ స్నానం చేసినప్పుడు బకెట్ బోర్లేసేయాలా, తింపేసేయాలా, అంటే వాటర్ తీసేసి పెట్టాలా, నెక్స్ట్ టైం వాళ్ళకు సిద్ధంగా ఉంచాలా, ఏదంతా చెత్త అక్కడ పెట్టకూడదు, కింద పెట్టకూడదు అని డిస్కస్ చేసుకొని వాళ్ళందరూ ఏకాభిప్రాయంగా వచ్చారు. దీని మానిటర్ ఎవరు? మన పవన్ కళ్యాణ్. వచ్చి ఆ అమ్మాయి అడుగుతుంటే నేను అట్లే పెడతా అంటే నేను ఐఎమ్ నాట్ ఎ వర్కర్ హియర్, నా డ్యూటీ నేను చేస్తున్నా, అంతేగాని మీకు సెపరేట్ నేను సర్వెంట్ కాదు కదా
అని చెప్పేసి అన్నది కరెక్టే కదా. వీళ్ళు బాత్రూమ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. క్లీనింగ్ విషయం అంటే అన్నీ బాగున్న తర్వాత క్లీనింగ్ చేయడం వేరు. వీళ్ళందరూ మన ఇల్లు కాదు కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వాడేస్తాం, నేను అక్కడ పెడితే పిల్లం వచ్చి తీయాలి, ఇట్లాంటివి కాదు కదా. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఇష్యూ జరిగి అంటే ఈమె ఫైర్ అయిపోయి మాట్లాడుతుంటే ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఐఎమ్ నాట్ డన్ ఎట్ అని చెప్పేసి పెద్ద గొడవ చేసి సంజన, మామూలు గొడవ చేసి బాత్రూంలోకి పోయి కెమెరాకు చూపించి ఇవి ఇక్కడ ఉంటే తప్ప, బాత్రూంలో స్నానం చేసేటప్పుడు స్నానం చేసే వస్తువులు ఉండయా, బాత్రూమ్ అంటే ఆ బాత్రూమ్ మొత్తం బాత్రూమ్ కదా, బయట పెట్టవచ్చు కదా, బయట పెడితే అమ్మాయి క్లీన్ చేస్తుంది పెడుతుంది, పాపం ఎక్కడ కూడా ఫ్లోరాస్ అయినాయి, ఎక్కడ కూడా నేను చెయ్యను, నేను కాదు అని చెప్పాలి. ఎవరైనా బాత్రూంలోకి వెళ్తుంటే కూడా ఉండు నేను క్లీన్ చేస్తా వెళ్ళు అని చెప్పేసి క్లీన్ చేయించి మరీ పంపిస్తున్నది లోపలికి. బాత్రూమ్కి వెళ్ళేటోని కూడా నేను క్లీన్ చేయించిన తర్వాత ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి అని అంత పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు నువ్వు గెలికి చేస్తే బాగోదు కదా. తర్వాత చూపించింది, తర్వాత తీసుకెళ్ళి లేడీస్ బాత్రూమ్లో పెడితే అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ బాగా నచ్చాడు. సోల్జర్ పవన్ కళ్యాణ్ సోల్జర్ దమ్ము చూపించినట్టు అనిపించింది నాకు. గట్టిగా చూపించండి దమ్ము. ఎట్లా చూపించండి అంటే, పవన్ మీరు ఇక్కడ నుంచి తీసేయండి అని వినమ్రంగా చెప్పాడు. నేను తీయను అన్నది. లేదండి ఇట్లా అనుకున్నాము, ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లేడీస్కి ఇబ్బంది అవుతుంది, మీరు తీసేయండి అని చెప్పాడు. తీసేయాలని చెప్తే తీయాలంటే నేను ఎందుకు తీస్తా అట్లా అంటే బరాబర్ చెప్పిండు. ఫస్ట్ తీసేయాలి 100% చెప్తున్నా, యాజ్ ఎ మానిటర్ నేను చెప్తున్నా తీసేయాలి అన్నాడు. వీళ్ళే నేను తీయను అన్నది. నువ్వు చేయబట్టి అందరు ఇబ్బంది పడతారు అన్నాడు. మళ్ళీ అందరిని అడిగింది అభిప్రాయం ఎట్లా తీసుకున్నాను అంటే అందరిని అడిగింది, లేడీస్ మీకు ఇష్టమేనా ఆమె బాత్రూంలో పెడితే విషయం అంటే ఎవ్వరు ఇష్టం కాదు, మాకు కన్సెన్స్ లేదు అని చెప్పారు. 14 మంది చెప్పినప్పుడు, లేడీస్ అందరు చెప్పినప్పుడు ఈమె చేయకపోవడం తప్పు కదా. సరే అండి బయట పెట్టేస్తే అయిపోతుంది. ఈమెదో ఆ పిల్ల శ్రీజ వచ్చేదో మాట అన్నది. మాట అన్నందుకు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఏం అనుకుంటున్నావు, నేను ఎవరు అనుకుంటున్నావు, అయ్యో పెద్దోళ్ళు పెట్టా. పవన్ కళ్యాణ్ గట్టిగా ఇచ్చి పడేసిండు. మీరు ఎవరికి ఇట్లా అయితే 14 మంది నేను మీ బ్లాక్ చేసేస్తే అసలు కాస్మెటిక్స్ ఎలో చేయాలి, మిమ్మల్ని సబ్బు పెట్టి చేయించుకోమంటా అన్నట్టుగా గట్టిగా ఫైర్ అండ్ పవన్ కళ్యాణ్ నాకు అక్కడ 100 మార్కులు కొట్టిండు అనిపించింది. సూపర్గా ఆడిండు అనిపించింది. దీని తర్వాత అయిపోయిన తర్వాత కూడా అంతా తిట్టేసిండు. తిట్టిన తర్వాత మళ్ళీ మీరు ప్రేమగా చెప్తే నేను చేస్తా, నాకు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఎవరు ఫ్లోరాస్ అయినా మాట అన్నది క్లారిఫై అవుతుంది. ఆమెతో క్లాష్ అయితే నువ్వు ఇక్కడ నుండి వీళ్ళ మీద అరుచుడింది. ఎవరితో క్లాష్ అయితే వాళ్ళ మీద అరుచుకోవాలి. వీళ్ళ మీద అరుస్తా అంటే అందరూ హౌస్ మేట్స్ ఎందుకు ఒప్పుకోరు కదా. తర్వాత ఇక్కడ దీని తర్వాత డిస్కషన్ అవుతుంది. మీరు మెల్లగా చెప్తే, మీరు ప్రేమగా చెప్తే చేస్తా అని చెప్పేసి చెప్తుంటే మాస్క్ మ్యాన్ వచ్చేసి వాళ్ళ తరపున సారీ చెప్తున్నాడు తరపున అంటే, ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ ఎక్కడ నచ్చిందంటే ఏమన్నాడు, ఎవరి తరపున చెప్తున్నాడు సార్ సారీ, దేనికోసం చెప్తున్నాడు సారీ, నా తరపున చెప్తున్నా, అవసరం లేదు, అంటే నేను తప్పు చేయలేదు, నేను సారీ ఎందుకు చెప్తావు, నేను తప్పు చేస్తే నేనే సారీ చెప్తాను, నువ్వెందుకు చెప్తున్నావు అంటే మాట్లాడాను. అది పోనీ అంటే మీరు ఇష్టం సంజన గారు, మీరంటే నాకు ఇష్టం అని చెప్పి మాస్క్ మ్యాన్ ఇక్కడ ఆయన నేను అదే అంటున్నా కదా. జనరల్గా అందరూ ఫైర్ అయినప్పుడు మాస్క్ మ్యాన్ ఫైర్ అవ్వట్లా, అందరూ ఫైరింగ్ లేనప్పుడు తను ఒక్కడు ఫైర్ అవుతున్నాడు. అంటే హైలైట్ కావాలా, కెమెరాలో కనబడాలా, నేను ఒక్కడిని ఫైర్ అయితే కనబడుతుంది. అందరు ఫైర్ అయినప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి, కిందికి దించడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు మాస్క్ మ్యాన్. కానీ ఒక్కడున్నప్పుడు మాత్రం అది చేస్తున్నాడు, అంటే తనకు మైలేజ్ వస్తున్నప్పుడు అది చేస్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్త. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది, ఎందుకు చెప్తున్నాడు సార్ సారీ, నా తరపున మీరు ఎప్పుడైనా సారీ అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడు, బాగా నచ్చేసాడు. రైట్, ఇది అయిపోయింది ఇష్యూ. ఇక్కడ 100% సంజనాదే తప్పు. దీని ఎఫెక్ట్ మనకు ఇందులో కనబడిపోయింది, మన దీనిలో నామినేషన్స్లో కనబడిపోయింది. అందరూ మూకుమ్మడి నామినేషన్ శ్రీజ చేయి చూపిస్తుంటే మీరు ఇట్లా కాదని, ఇట్లా అలా శ్రీజ అట్లా కాదండి ఇట్లా కాదని చూపిస్తున్నది. రేజ్ యువర్ డౌన్ యూ హ్యాండ్ తీస్తే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా. దాని తర్వాత బయటకు వచ్చేసి ఈయనతోటి కూడా మాట్లాడింది, ఏమని ఈ పిల్లకు తిక్క, దీనికి తిక్క, దీన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలి అది ఇది అని చెప్పేసి మాట్లాడేస్తుంది. ఎవరు మాట్లాడలేదు అది ఇది అని, అక్కడ ఈమెనే మాట్లాడుతుంది దీన్ని తిక్కున్నది బాగా అని చెప్పేసి. అంటే అది ఇది అనేది ఇక తమిళ వాళ్ళకు కొంత మన వాళ్ళను వాడు అది ఇది అంటారు, వాళ్ళకు ఇబ్బంది అనుకుంటే కావాలని అన్నది అనుకోకపోవచ్చు మనం. కానీ తిక్ అంటది, ఇంకేదో అంటది, సైకో అంటది, ఇవన్నీ తప్పు కదా, స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు కదా, అది దీన్నే బ్యాక్ బిచ్చింగ్ అంటారు. ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె లేనప్పుడు ఆమె గురించి దాన్ని తిక్ అది ఇది మాట్లాడుతున్నావు అంటే దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ బిచ్చింగ్. ఆమె అన్న తప్పే, వాళ్ళన్న తప్పేం లేదు ఇక్కడ, మళ్ళీ నువ్వే నిరూపించుకున్న బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అని. రైట్, సో అది కథ. ఇక మన కిచెన్లో మళ్ళీ డిస్కషన్ జరిగింది. ఇదే చెప్పుకున్నాం కదా, తను మిస్బిహేవ్ అంటే మాస్క్ మ్యాన్ చెప్పింది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆమె ఏడ్చిన తర్వాత నాకు ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఆడుతున్నారంటే, వీళ్ళు సెలబ్రిటీసు ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైందని చెప్పేసి చిన్న డిస్కస్ చేసుకున్న వాళ్ళు అంతా ఓకే ఉన్నది, ఆమ్లెట్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది అంటే అయ్యో అవునండి సరే ఉప్పు కావాలని చేయలేదు అని చెప్తే వచ్చేసి సారీ ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైందంట, ఈసారి కాకుండా చూసుకుంటాం, అది పెద్ద తప్పు చేసినట్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి. అంటే
ఏ రకంగా చేసి కామనర్స్తోని సున్నం పెట్టుకోకూడదు. నిన్న మనం చెప్పినట్టు పల్లవి ప్రశాంత్ దెబ్బ ఇప్పటి సెలబ్రిటీస్ కూడా అబ్బా అన్నట్టు ఉంది పరిస్థితి. ఒక్క చిన్న గెలుపుకుంటే అందరూ చెప్పి పంపించుకున్నట్టున్నారు, అందరూ చెప్పారు కామనర్స్తో గెలుపుకోకండి, ఈసారి కామనర్స్ ఉన్నారు వాళ్ళకే సానుభూతి వస్తుందని చెప్పారు అని అతి సానుభూతి అతి జాగ్రత్తగా పడుకుంటూ వాళ్ళకు అసలు దాసోహం అన్నట్టు వీళ్ళు దాసులు అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు దాసులు కాదు, వీళ్ళు టెనెంట్స్. వాళ్ళు డిఫైన్ కరెక్ట్ చేయలేదా, వీళ్ళు కరెక్ట్ అర్థం చేయాలి. వీళ్ళు టెనెంట్స్, ఓనర్స్కు టెనెంట్స్ భయపడాల్సిన పని లేదు. చెప్తే పని చేయాలంటే పని చేసి ఇవ్వాలి కదా. అంత భయపడుకుంటా అంత అతి వినయంగా చేసి అసలు వాళ్ళతో మాటే తెచ్చుకోవద్దు అన్నట్టుగా చేస్తున్నారు. అది అంటే మేబీ కొన్ని రోజుల తర్వాత మారుతుందేమో. ఇప్పుడు కొత్త కదా వాళ్ళతో పెట్టుకోవద్దని నటనలన్నీ కూడా మాస్కులు అన్నీ పోతాయి. ఇంకోటి మాస్క్ మ్యాన్ హరీష్ అంటాం కదా, అసలు మాస్క్ ఉన్నది హరీష్కి అనిపిస్తుంది. వీళ్ళందరూ మాస్కులు తీస్తారని చెప్పిపోయింది కానీ మాస్క్ మ్యానే ఇంకా మాస్క్ పెట్టుకున్నాడేమో, మాస్క్ తీయలేదేమో, నటిస్తాడేమో అనిపించింది. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మన ఇమాన్యుల్తో మాట్లాడినప్పుడు 3-4 పదాలు పడింది. గట్టర్, మూరి, ఇది, అది, మనం ఏమంటారు, తిక్క కూడా కాదు, సైకో, గట్టర్, మూరి, నాల. గట్టర్ అంటే నాల కదా, గట్టర్ అని కూడా అన్నది. ఇవన్నీ అనడానికి ఆపిల్ అని అంటే నీ నోరా మురిక్కుంప అట్లా మాట్లాడుతున్నాం. తర్వాత మన తనుజ అరటిపండు కోసం వాళ్ళు ఫన్నీగా చేసి ఒక మొత్తానికి అరటిపండు దొంగతనం చేస్తున్నారు అనమాట. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే ఈసారి డిఫరెంట్గా పెట్టారు. డైరెక్ట్ నామినేషన్స్ అని కాకుండా నామినేషన్లు టాస్క్ రూపంలో పెట్టడం అనేది బాగా అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. నిలబడి బోరు కొట్టించుకుంటా ఇదే రీజన్స్ చెప్పి 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 గంటలు నామినేషన్ కన్నా ఒక టాస్క్ పెట్టేసి తప్పించుకోకుండా ఇద్దరిని బిగ్ బాసే సెలెక్ట్ చేస్తే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని సెలెక్ట్ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా నామినేట్ చేయాల్సిన పరిస్థితి. ఇలా తప్పు పట్టుకోవడానికి ఎవరు ఉండదు, ఎందుకంటే నువ్వు ఓడిపోయిన కనుక నామినేట్ అయ్యాను. చాలా మంచి ప్రాసెస్ అనిపించింది నామినేషన్ ప్రాసెస్ నాకు ఇది 100%. ఎందుకంటే అందరికీ నామినేషన్ రాలేదు. ఒక్కోసారి ఏమవుతుంది, మనకు ఆటా సందీప్ 5 వారాలు 6 వారాలు నామినేషన్లో లాడేది, ఒకటేసారి వస్తే పోతారు. నామినేషన్లో రావడం అనేదే కంటెస్టెంట్కి ఎప్పుడైనా ప్లస్ అవుతుంది. ఓటింగ్ అనేది డెవలప్ అవుతుంటుంది, వాళ్ళకు ఓట్లు వేస్తుంటారు జనాలు. ఓటర్స్ అంటే మన పబ్లిక్ మధ్యలో ఆ ఓటింగ్ ఫ్లో ఉంటుంది అనమాట. కనుక అందరు నామినేషన్స్కి వస్తేనే మంచిది. నామినేషన్స్ రానోళ్ళు తొందరగా పోతారు, ఎప్పుడైతే నామినేషన్కి వచ్చారో అప్పుడు వెళ్ళిపోతుంటారు. సో ఇది జరగకుండా మనకు నామినేషన్ ప్రాసెస్నే బిగ్ బాస్ మార్చేసిండు, విచ్ ఈజ్ వెరీ గుడ్ అనిపించింది నాకు. సో ఇక్కడ వీళ్ళకు రూల్స్ ఏం పెట్టిరు అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన రూల్సే అనుకోండి. వాళ్ళకు కొంచెం కన్సెషన్ ఇచ్చినట్టే ఇచ్చి, వీళ్ళ చేతిలో పవర్ ఇచ్చినట్టే ఇచ్చి, ఓనర్స్ చేతిలో పవర్ ఇచ్చినట్టే ఇచ్చి, పవర్ టెనెంట్ చేతిలో కూడా ఇచ్చిండు. మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇది పోయి అందుకున్న తర్వాత కొట్టాలి, కొట్టిన నామినేషన్ అయితే ఇంకొకటి నామినేట్ చేయాలి. ఆ వాళ్ళు నచ్చకపోతే ఓనర్స్ నామినేట్ చేయొచ్చు తీసి, అంటే ఓనర్స్ అప్రూవ్ చేస్తేనే ఆ నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది, లేదంటే వీళ్ళు ఇంకోళ్ళని సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అని బిగ్ బాస్ క్లియర్గా బుర్రు ఉపయోగించండి. ఇక్కడ అందరికి ఉంటుంది. ఎవరైతే సెలెక్షన్ చేసుకున్నారో టెనెంట్స్లోంచి వచ్చి ఓనర్స్ని, వాళ్ళు సేఫ్ అవుతారు. ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు నామినేట్ అంటే డేంజర్ జోన్లో ఉంటారు, నామినేషన్లకు పోతారు అన్నట్టు. అలాగే ఒకరు ఇద్దరు నామినేషన్లకు పోతారు అన్నట్టు హింట్ ఇచ్చి, ఇద్దరు బాగా బుర్రలు ఉపయోగించండి అని చెప్పిండు క్లియర్గా. ఈ బుర్రలు ఓనర్స్ ఉపయోగించాలి ఎక్కువ. ఎందుకంటే ఓనర్స్లు వాళ్ళకు వీళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, వాళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ లేదు, టెనెంట్స్కి నామినేట్ చేసే ఛాన్స్ లేదు. అటువంటప్పుడు ఉన్న 6 ఎవరైతే మంచోడు అనుకుంటారో ఒక్కరిని సేవ్ చేసి మిగతా 5 కనుక సేవ్ చేయకపోతే అందరు ఒక్కరికే బెల్ ఇచ్చేసి సుత్తిచ్చేసి కొట్టమంటే ఒక్కడే సేఫ్లో ఉంటాడు, మిగతా 5 డేంజర్ జోన్లోకి వస్తారు. తర్వాత వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు ఎంచుకోవచ్చు. ఈ విషయం వీళ్ళు గ్రహించక వీళ్ళు డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారనమాట. తర్వాత మనం లైవ్లో చూస్తే ఆ నామినేషన్స్ మనం రేపు మాట్లాడుకుందాం, ఎందుకంటే నామినేషన్స్ కాలేదు ఇంకా, అయినాక మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడితే ఎగ్జైట్మెంట్ పోతుంది. చూసాం నామినేషన్స్ ఎవరైనా తెలుసు, కానీ అది చెప్పుకోకుంటే బాగుంటుందని చెప్పట్లేదు. సో రేపు చెప్పుకుందాం దాని గురించి. బట్ ఇక్కడ ఫైనల్గా జరిగింది ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా నామినేషన్ చేసి లాస్ట్కి 4 కలుసుకున్నారు. మేధావి మన ఇమాన్యుల్ కూడా లాస్ట్కి మనం తప్పు స్ట్రాటజీ ఫాలో అయినా మనం కరెక్ట్ అర్థం చేసుకోలేదు, మన దగ్గర యూనిటీ మిస్ అయిందని అప్పుడు లాస్ట్కి అనుకున్నారు. ఇదే కనుక వీళ్ళు అనుకుని ఉంటే ఒక్కరిని ఎవరినైనా సేవ్ చేస్తే మిగతా 5 డేంజర్ జోన్లోకి వచ్చేవాళ్ళు. వాళ్ళకు కూడా భయం ఉన్నది, ఎవరికి ఓనర్స్కి భయం ఉన్నది, మమ్మల్ని సెలెక్ట్ చేయరేమో భయం ఉన్నది. ఆ భయాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని ఒక్కరిని ఎవరైనా చేస్తే మిగతా వాళ్ళకి కాకపోతుండే. సో ఇది వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా జరిగింది.
సో ఫైనల్గా చూసుకుంటే ఇవాళ ఆటలు చూస్తే హీరోలు ఎవరు జీరోలు ఎవరు అనేది కొత్త కాన్సెప్ట్ పెట్టుకుందాం మనం. రోజు దాంట్లో హీరోలు ఎవరు జీరోలు ఎవరు. హీరోస్ ఎవరు చెప్పుకున్నాం అట్లీస్ట్. ఇవాళటి ఆటల హీరో మనకు కళ్యాణ్ పడాల, పవన్ కళ్యాణ్ పడాల, సోల్జర్ ది సోల్జర్ హీరో అని చెప్పుకోవచ్చు. అండ్ తనుజ బెస్ట్గా ఆడింది, రీతు బాగానే ఆడుతుంది, అండ్ ఈమెనైతే డ్యూటీ వేసేస్తుంది. రాము రాథోడ్ సూపర్గా ఆడిండు, రాము రాథోడ్ కూడా చాలా బాగా ఆడిండు. చెప్పుకోదగ్గ పేర్లు, ఆటలో బాగా నచ్చిన పేర్లు ఏంటంటే వీళ్ళు. అంటే ఆటను కరెక్ట్ అర్థం చేసుకున్నాడు. మాకు అమాయకం రాము రాథోడ్ అంటున్నాడు కానీ మంచిగా అర్థం చేసుకొని ఆట ఆడుతున్నాడు రాము రాథోడ్. ఓకే, ఫైనల్ దాకా అంటే ఎట్లయినా టాప్ 5 టాప్ 10లోకి వచ్చేస్తాడు రాము రాథోడ్. ఇంత చెప్పలని అయితే పోడు. ఎందుకంటే మా రాము రాథోడ్కున్న ఫాలోయింగ్ కానీ ఆయన ఆ పాటలకున్న ఫాలోయింగ్ పిచ్చ ఊర మాస్ ఫాలోయింగ్. రాము రాథోడ్కున్న ఫాలోయింగ్ ఇక్కడ ఎవరికి లేదని చెప్పొచ్చు. ఆయన కొన్ని పాటలు పాడినా కూడా ఆ పాటలలో రాము రాథోడ్కు పిచ్చ ఊర మాస్ ఫాలోయింగ్ ఉన్నది. బట్ వాళ్ళందరూ ఓట్లా కన్వర్ట్ అవుతారా అంటే డెఫినెట్గా కన్వర్ట్ అవుతారు. ఎందుకంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు రాను బొంబాయికి రానుకు. ఆ పాట నచ్చినోడల్లా రాము రాథోడ్కు ఓటేస్తాడు. ఎందుకంటే అంత మంచి పాట ఇచ్చిండు, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఓటేస్తాడు. రాము రాథోడ్ ఇప్పట్లో బయటికి వచ్చే రకమైతే కాదు, ఫైనల్ దాకా ఉంటాడనే నేనేది అనుకుంటున్నా. నా ఉద్దేశంలో తనూజ కానీ రాము రాథోడ్ కానీ ఇప్పుడున్న వాళ్ళలో ఉంటారని అనుకుంటున్నా. కామనర్స్ నుంచి అయితే ఎవరిని చెప్పేలా లేదు. ఉంటే ఎగ్జాక్ట్లీ ఎవరిని చెప్పలేము, అంత పర్ఫెక్ట్గా ఎవరు లేరు. కళ్యాణ్ రైట్ మర్చిపోయినా, కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ కూడా మనకు ముందర దాకా వస్తాడని అనిపిస్తున్నది. రైట్, సో ఈ రివ్యూ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ్ ఇల్లెందుల, జై హింద్.